పరిశుద్ధుడ పరలోకమందున ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, దేవా నాయనకు మా యథార్థమైన స్థితిని మీ దగ్గర పెడుతున్నాం అయ్యా. అయ్యా మాలో నాయన మీ పట్ల ప్రేమ తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది తండ్రి. మీ పట్ల తండ్రి ఇదిగో నాయన అపేక్ష తగ్గిపోతుంది. లోకం అంటే నాయన ఎంతో మక్కువ పెరిగిపోతుంది దేవా. మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. ఈ దినం ఏర్పాటు చేసిన ఈ ప్రార్థనలో పాల్గొన్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మాటలు వింటున్నారు, వదిలేస్తున్నారు, నిలబెట్టండి అయ్యా. వారి హృదయంలో స్థిరపరచండి, వారిని ఎత్తి పట్టుకొని ప్రభు ఉన్నతంగా నిలబెట్టండి. ఆధ్యాత్మికమైన మంట దయచేయండి హృదయంలో. మీ కొరకు జీవించగలిగే కృపను దయచేయండి. ఈ లోకమాయని జయించే భాగ్యాన్ని దయచేయండి. అవి ఎంతవరకు జరిగించిన కార్యాలను బట్టి మహిమ చెల్లిస్తూ దేవ, ఇప్పుడు ఈ సమయంలో దేవ మీ ఆత్మచేత బలంగా మాతో మాట్లాడమని, వాక్యాన్ని వింటున్న వారందరూ పరిశీలించుకొని ప్రవర్తించే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మీయతకు అర్థం మార్చిన ఆత్మీయులని ఈ పాఠం టైటిల్ పెట్టడానికి కారణం, అసలు ఆత్మీయత అంటే ఏంటి చెప్పండి. ఎవరికైనా తెలుసు ఆత్మీయత అంటే? ఆత్మీయత అంటే ఏంటి చెప్పండి. ఆత్మీయులు ఎవరు? ఆత్మీయులు ఎవరు? సంఘస్థులు ఆత్మీయులు. లోకంలో కూడా ఆత్మీయులని మాట వాడుతుంటారండి. మన బాధల్ని కష్టాల్ని అర్థం చేసుకున్న వారు రక్త సంబంధికులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు, మన బాధల్లో తోడున్నవారు, మన కష్టాల్లో తోడున్న వారిని ఏమంటారు? వాళ్ళని, మన మనసుకు దగ్గరైన వారిని ఆత్మీయులు అంటారు. వాళ్ళు ఆత్మీయులే. దేవుని పిల్లలైన వారు మనమందరం కూడా ఆత్మీయులు. ఎందుకు? ఏది అసలు నిజమైన ఆత్మీయులు? అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి, నిర్వచనం తెలుసుకోవాలి. నీవు నేను మనమందరం ఆత్మీయులమేనా? ఆత్మీయులు అనే పదం బైబిల్లో లేదండి. ఆత్మీయులు అనే పదం బైబిల్లో ఉందా? ఎక్కడ లేదు. కానీ దాని భావన ఉంది. ఆత్మీయులు అనే భావన ఎక్కడ కనబడదో తెలుసు మనకి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక నుంచి 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి మనం చదువుకుందాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవడు చేతనైనను వివేచింపబడడు. చాలా అలాగే 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా మనం చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు అంటూ 3వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం ఏంటంటే ఆత్మ సంబంధి అయిన వాడు. ఇక్కడ ఆత్మ సంబంధి అయిన వాడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవాడు. ఎవరండి? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడే ఆత్మ సంబంధి. ఈ ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు మాత్రమే ఎవరు? ఆత్మీయుడు. చెప్పండి, ఆత్మీయుడు అంటే ఎవరు? లోకంలో మన మనసుకు దగ్గర అవుతారు. ఇప్పుడు కష్టాల్లో బాధల్లో తోడున్నప్పుడు నిజమైన ఆత్మీయులు అంటాం కదా, స్నేహితుల గురించి కదా. బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డ వారు మాత్రమే ఎవరు? ఆత్మీయులు. ఇప్పుడు క్రైస్తవులైన మనం అందరం కూడా ఆత్మీయులమే అని అనుకుంటున్నాం. మనలందరినీ కూడా పరిశుద్ధాత్మే నడిపిస్తుంది అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మే మా జీవితాల్లో
క్రీస్తులో నడిపిస్తుందని ఎంతమంది ఈరోజు విశ్వసిస్తూ దేవుని ఆత్మ చెప్పు మాటలను, దేవుని ఆత్మ నేర్పు మాటలతో సరిచూసుకుంటూ ముందుకెళ్తున్నారు? మన జీవితాల్లో పరిశుద్ధాత్మ లేదా వాక్యాల్ని చదివిన తర్వాత మనం గుర్తు చేసి సంగతులు బట్టి నడవడం అనేది ఉందా? అసలు ఉందా? అలా లేనప్పుడు మనం ఆత్మీయులం అవుతామా? అలా లేని వారు ఈరోజు ఆత్మీయతకు ఏం చేశారు? అర్థాన్ని అయితే మర్చేసారు. ఈరోజు మనం అందరూ ఏమనుకుంటున్నాం? ఆత్మీయులమే అని అనుకుంటున్నాం. మనం అందరం ఎవరిమి? ఆత్మీయులమే అనుకుంటున్నాం. ఆత్మీయతే అనుకుంటున్నాం. ఏది ఆత్మీయత? సంఘంలో ఉన్నవాళ్ళు అంటే మనం ఆత్మీయత కలిగి ఉన్నాం అనుకుంటాం. ఆత్మీయత కలిగి ఉంటే ఈరోజు లోకంలో ఉన్నట్టుగా శరీర సంబంధంగా కార్యక్రమాలు ఎందుకుంటాయి? 3వ అధ్యాయం అంటాడు, అదే 2వ వచనం, 3వ అధ్యాయం ప్రారంభోచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని, ఎందుకంటే శరీర సంబంధులైన మనుషులే అని శరీర సంబంధంగానే ఉన్నాం. ఆత్మ సంబంధంగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, ఆత్మీయుడు ఎలా ఉంటాడంటే మండిపోతుంటాడు దేవుడి కోసం. జ్వాల దేవుడి కోసము నిరంతరము మండిపోతుంటాడు. దేవుడి కార్యాల బట్టి, దేవుడి సన్నిధిలో ఈ మనుషుల ప్రవర్తన బట్టి నొచ్చుకుంటూ, బాధపడుతూ, ఏడుస్తూ, కృంగిపోతూ దేవుని సేవ చేయాలని, దేవుడి దగ్గర పరిగెత్తాలని, దేవుడి కోసం ప్రాణం ఇచ్చేయాలని తహతహలాడుతుంటారండి. అర్థమవుతుందా మీకు? ఇది లేకపోతే ఇప్పుడు మనందరం ఎవరివి? శరీర సంబంధులమే. అది ఉంటే మనందరం ఎవరివి? ఆత్మీయులం. ప్రియులరా, మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేశారు సాల్మన్. ఏ వాక్యం అది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం దయచేసి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకో, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమంటాడు. అది మీరు విన్నారు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంటే ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడట? 2వ అధ్యాయం 5వ వచనం చదవదు. నువ్వు ఏ స్థితిలో నుండి పడుతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అంటే ఏమున్నాయట మొదటి క్రియలు? ఆలోచించండి. శ్రమించారు వాళ్ళు దేవుడి కోసం, బాధలు భరించారు, దుష్టులను వాళ్ళు బయట పెట్టేశారు, క్రీస్తు నామం నిమిత్తము ఎదురుంటారు వాటన్నిటినీ. అన్ని చేసిన సంఘం అట చివరికి ఏమైందండి? ఆత్మీయ సంఘం ఏమైంది? దాన్ని చివరికి వచ్చేసరి ఇగో మనలాగే హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసామట. దేనికోసమట? ఈరోజు సువార్తల కోసము. తమ్ముడు చెప్పాడు కదా, అన్న కుర్రోళ్ళు వెళ్తున్నారు కానీ సంఘం రావట్లేదు. నిజమే, చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? జీవం కలిగిన దేవుని కోసం భయపడట్లేదు, సృష్టికర్తకు భయపడట్లేదు, యేసు ప్రభువు భయపడట్లేదు, మనుషులకు భయపడుతున్నాం. ఆ కాలంలో కూడా అలానే చేశారు కదా. ఈ నామాన్ని బట్టి మీరు బోధించకూడదు. ఆ సంఘంలో, ఆ కాలంలో సంఘమునకు శ్రమ కలగా అపోస్తులు తప్ప అందరూ ఏమైపోయారట? చెదిరిపోయారు. ఆ రోజు ఆ భయంలో ఎలా అయితే ఆ క్రియలు వదిలేశారు, ఈరోజు మనలో కూడా ఎవరో తిడతారు, ఎవరో కొడతారు, ఎవరో ఏదంటారని ఆ మొదటి ప్రేమను, దేవుడి కోసం నిలబడాలి, దేవుడి కోసం పని చేయాలి, దేవుడి కోసం కదలాలన్న ప్రేమను మనం ఏం చేసాం? వదిలేసామండి. ఆ ప్రేమను మనం ఏం చేసాం? వదిలేసాం. ఆ మొదటి ప్రేమను వదిలేసేసారండి. ప్రియులరా, తమ్ముడు ఈ వాక్యం చెప్పారు. నాకైతే మరలా నేను ఆలోచించానండి. దేవుడు నాకు మరో వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో మరొక వాక్యాన్ని కూడా ఆలోచిస్తుంటే, ఇది కూడా మన జీవితంలో ఆత్మీయత ఆరిపోవడానికి, పేరుకు ఆత్మీయులని చెప్పుకుంటూ మనకు అనుగుణంగా
ఈ ఆత్మీయత మార్చుకునే వారంగా మారిపోయేవేమో నాకు అనిపించిందండి. మొదట తీవ్రతల గురించి ఆలోచిద్దాం, ఆత్మీయ తీవ్రత గురించి ఆలోచిద్దాం. అందుకే ఈ వాక్యం మీకు చూపిస్తున్నాను. 3:2 నీ క్రియలు 1 చూద్దాం. 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ జీవించుచున్నావన్న పేరు అంటే ఆత్మీయులు అని పేరుంది, కానీ మనలో ఏం లేదు, జీవం లేదు. జీవాన్ని కలిగించిన ఆత్మీయత కూడా, ఆత్మ నడిపింపు కూడా లేదు. ఆలోచిస్తున్నారా? జీవించుచున్నావని పేరుంది, కానీ ఏం లేదట, జీవించలేరనమాట. ఈరోజు మనం ఎలా ఉన్నట్టే మత్తయి 23 యేసుక్రీస్తు చిత్రకథ 27 శాస్త్రులు పరిశీలించి వారు సున్నము కొట్టిన సమాధులులా ఉన్నారట. అంటే వేషధారణ, దాన్ని ఏమంటారు, దాన్ని వేషధారణ అలా ఉన్నాడు. ఈ వేషధారణ క్రైస్తవులు ఆత్మీయులు అనుకుంటూ ఈ ఆత్మీయతకు అర్థం మార్చేశారు. ఎలా మార్చేశారు తెలుసా? నాకు మరలా గుర్తు చేయండి. ప్రకటన గ్రంథం 3:2 వద్దాం. వీళ్ళు ఎలా మార్చేశారనేది చూద్దామండి. ఈరోజు ఆత్మీయతకు అర్థం ఎలా మార్చేశారంటే, ఒకప్పుడు వాక్యం అంటే చాలా ఇష్టం, ప్రాణం పెట్టేశారు. వాక్యం కోసం ఏం చేశారు? ఎక్కడ సభలు జరిగితే అక్కడ పరిగెట్టి వెళ్ళారే లేదా? సభల కోసం ఎంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళారు? బాగా దూర ప్రాంతాలకు వెళ్ళి చేతులు ఎత్తండి. ఎక్కడైనా మీటింగ్ ఏదో వాక్యం వినడం కోసం 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? అయ్యయ్యో దేవుడా నీకు స్తోత్రం. వాక్యం కోసం పరిగెట్టారండి. ఎక్కడ దొరికితే అక్కడ పరిగెట్టారు. ఈరోజు అలా ఎవరు పరిగెట్టట్లేదు. వాక్యం మీద ఎవరికీ లేదు, చెప్పండి, ఆసక్తి లేదు. అంటే సంఘంలో ఉన్నారు, వీళ్ళు సజీవులుగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ చావు పరిస్థితిలో ఉన్నారు, కోమా పరిస్థితులు ఉన్నారు, మృతుడై ఉన్నారు. పేరుంది, గుర్తింపు ఉంది, సంఘం ఉంది, కార్యకలాపం, కానీ ప్రభువు చూస్తున్నాడని భయం అయితే లేదు. మృతుడై ఉన్నాడట. ఎలా ఉన్నారండి? మృతులై ఉన్నారు. మనుషులు మన స్థితిని చూసి చెప్పేస్తారు, ఈ సల్లారిపోయినాడా, దేవుడి కోసం వెలిగించేవాడని. ప్రియులరా, మొదట బలంగా ఉండి ఇప్పుడు బలంగా ఉన్నట్లు నటిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు బలంగా దేవుడి కోసం బతికారా లేదా? అండి, మనము 20 ఏళ్ల క్రితం మీరు సువార్త చేసిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, గమనించారో లేదో? అందరూ అక్కడ ఎలా తెలిసి చిన్న పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. మీరందరూ ఎంత సన్నంగా ఉండారంటే అంత సన్నంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసా? కాస్త ఉలి చేశారు. దాన్నే మరో భాషలో చెప్పాలంటే కొంచెం మందం అయ్యారు. ఏమయ్యారండి? కొంచెం మందం అయ్యారు, లావ్ అయ్యారు. అంటే ఆ రోజు వచ్చిన రోజు ఎందుకు రాలేదు? భయపడుతున్నారా మనుషులకి? సంఘానికి హింస కలిగినప్పుడు వాళ్ళు అయితే ఆరిపోయారా, నిలబడ్డారా? పారిపోలేదు, ఆరిపోలేదు. దేవుడి కోసం ఏమయ్యారు? నిలబడ్డారు. మంట దేవుడి కోసం, బ్రతికితే క్రీస్తే అనుకున్నారంటే. ఈరోజు బలంగా ఉన్నట్టుకున్నాం, కానీ బలంగా ఏం చేస్తున్నాం? బలంగా ఉన్నట్టు, భక్తిలో ఉన్నట్టు, ఆత్మీయులం అన్నట్టు నటిస్తున్నామండి. బయటికి హల్లెలూయా, కానీ లోపల మాత్రం అంతా చచ్చిపోయిందో అనుకోవచ్చు. ఇంతేనా? బయటికి దేవునికి స్తోత్రం అంటాం, కానీ లోపల మాత్రం ఎవరిని కూడా క్షమించలేని మనసు. బయటికి దేవుడి చిత్తమే అంటాం, కానీ లోపల మాత్రం నా ఇష్టమే జరగాలి. అందుకే కదండి ఎవరు రాలేదు ప్రార్థనకి. అందుకే కదా ఎవరు ప్రార్థనకి సువార్త రావట్లేదు. మన ఆత్మీయులమేనా? మేము ఆత్మీయులమేనా? ఒక్కసారి ఆలోచించండి. బయటికి వాక్యమే సత్యం కానీ అంటాం, లోపల ఎలా ఉండదు తెలుసా? నాకు నచ్చిన వాక్యమే చెప్పాలి. అంటే ఇది ఆత్మీయత. ఇది ఆత్మీయతనా? నకిలీ ఆత్మీయత, నటన. అంటే ఆత్మీయతకు అర్థం ఏమైపోయింది? మారిపోతుందా? మార్చేసామండి. అంటే ఒకప్పుడు ప్రసంగాలు అయితే మనిషిని బలంగా కదిలించేవండి. ప్రసంగాలు విని ఏడ్చేసేవారండి. దేవుడు నాతో మాట్లాడని చాలా కృంగి ఈరోజు ఎంత గొప్ప, ఎంత బాగా ప్రసంగం అంటే దేవుడు ఎంత బాగా మాట్లాడు, మనకి ఏమీ అవ్వట్లా. ఈరోజు సంఘంలో పరిస్థితి అయిపోయిందండి, ఒక ఆత్మీయమైన ప్రమాదం వచ్చేసిందండి. ఏంటంటే
ప్రసంగికుడు ప్రజలు ఏది వినాలనుకున్నారో అది చెప్పడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుడు ఏది చెప్పాలని అనుకున్నాడు అది చెప్పట్లేదు. మీకు అర్థమవుతుందా? ప్రజలకి ఏది అవసరమో వాక్యాన్ని బట్టి అది చెప్పట్లేదు, ప్రజలను తనకి ఎలా మార్చుకోవాలని చెప్పుకునేలా చేస్తున్నారండి. ప్రియులరా, ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ఇర్మియా గ్రంథాన్ని నేను ఒకసారి చదివినప్పుడు ఆ ఇర్మియా గ్రంథంలో వాక్యం కోసం ఎంత బాగా మాట్లాడాడో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి మనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వింటారని నేను ఎవరితో చెప్పాలి? ఎవరికీ సాక్ష్యం ఇవ్వాలయ్యా? అంటే ఇర్మియా గారిలో ఉన్న ఆవేదన నా ఆవేదన ఒకటే. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, దేవుడు మనందరి మధ్య ఉన్నాడు. విందురని నేను ఎవరికి చెప్పుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు ఏలరటని సంతోషము లేని వారై దాన్ని ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. ఈరోజు ఆత్మీయత ఇలా నటన పరంగా అయిపోవడానికి, వాక్య పరిశుద్ధాత్మ చేత నడవలసిన ఆత్మ సంబంధాలందరూ కూడా తమ ఆత్మ చెప్పు మాట చెప్పున ఈ సంఘాన్ని, సంఘంలో ఉన్న కార్యకలాపాలను నడిపించే వారిగా మార్చేయడానికి అర్థం మార్చే కారణం ఏంటంటే, మొదట వాక్యం అండి. పరిశుద్ధాత్మ మనం ఎలా బలంగా పనిచేస్తాడు? పరిశుద్ధాత్మను పనిచేసే దేని వలన? వాక్యం వలనే కదా. వాక్యం వలన ఎవరు వస్తారు? యేసు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు, దేవుడు వస్తారు లేదా? యెహోవా దేవుడు. ఈ వాక్యం వినడానికి ఏం లేదట ప్రస్తుతం. అక్కడ ఆ మాట నన్ను చాలా కదిలించిందండి. విందునని నేను ఎవరితో మాట్లాడదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చదు? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోరు కనుక వినలేకపోయారు. ఇదిగో వారు అంటూ యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే. దేనికి లేదట? అంటే ఇప్పుడు మనందరం మిమ్మల్ని ఖాళీ సమయాన్ని ఉంచకుండా ప్రార్థనలు పెట్టడానికి, మీకు వాక్యంలో దేవుని యందు మరింత సంతోషించాలి. ఈ ఖాళీ సమయంలో దేవుని స్తుతించడం, ఆరాధించడం, అది నా మనసుకు సంతోషం కలిగించాలి, మీకు సంతోషం కలిగించాలి. దేవుని సంతోషపెట్టడం కంటే దేవుని ఆత్మకి ఇంకేమైనా ఎక్కువ ఉంటుందా? పరిశుద్ధాత్మ కార్యాలన్నీ దేవుని సంతోషపెట్టావా, దేవుని బాధ పెట్టావా? మరి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న మనం అందరం కూడా దేవుని సంతోషపెట్టే వారముగానే ఉండాలద్దా? అంటే అలా ఉండాలంటే ముందు వాక్యం ముందు సంతోషం ఉండాలంట. అంటే మన పిల్లలు కొందరు వాక్యం ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అంటారండి. నిజంగా వాక్యం అర్థం కావట్లేదా? నేను కూడా పరిశీలించుకుంటానండి. ఏమో నేను ఒకవేళ తప్పు చెప్తున్నానేమో, నేను ఒకవేళ కఠినమైన పదాలు ఉపయోగిస్తున్నామనుకుంటున్నాం, కానీ చెక్ చేసుకుంటాం కదా. కానీ అదే సందర్భం కొందరికి దేవుడు చక్కగా మాట్లాడాడండి ఈరోజు దేవుడు అన్నప్పుడు కొందరికి అది ఎక్కలేదంటే అర్థం ఏంటి? వినుటకు వారికి ఏం లేదు, ఆసక్తి లేదు. ఏమంటే మనము రీల్స్ చూస్తుంటాం, కొన్ని ఫన్ రీల్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. అలాంటివి మనం వెతుకుతుంటే ఏమి ఫన్ రీల్స్ వెతుకుతాం లేదా? కొన్ని పాటలు చూసి సంతోషం వస్తుంటుంది. అరే బాబు, దేవుని వాక్యం విన్నప్పుడు అమ్మా అదే హ్యాపీనెస్ కావాలి, దానికంటే శ్రేష్టమైనది ఏది? వాక్యం విన్నప్పుడు సంతోషం కలగకపోతే క్రైస్తవులు కాదండి, ఆత్మీయుడు కాదు. ఎందుకంటే ఆత్మ చెప్పే సంగతులను, ఆత్మ నేర్పు మాటలతో ఏం చేయాలట? సరి చేసుకోలేదు. పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తారు, నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు వాక్యాన్ని చెప్పినప్పుడు మనసుకు చాలా సంతోషం వస్తుంది. దేవుడు నాతో మాట్లాడాడు. ఒకప్పుడు వాక్యం వినేవాళ్ళు ఏమో తెలుసా? ఈ వాక్యం నన్ను ఆదరించిందండి, ఈ వాక్యం నన్ను హెచ్చరించింది, ఈ వాక్యము ఇదిగో నన్ను గాయపరిచింది. ఎందుకంటే అలా పాపం ఉంది. ఏముంది? అలా పాపం ఉంది, గాయపరిచింది వాక్యం. ఇగో కొన్ని వాక్యాలు నా తప్పును బయట పెట్టి అనుకుని, ఈరోజు బయట పెట్టి తప్పులు భయపెట్టి గుచ్చుకున్న వాక్యాలు, తిట్టే హెచ్చరించే వాక్యాలు చెప్తే మాత్రం ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే ప్రజలకు ఏమైపోయింది? చెవులు మూసిపోయి. సమస్య వినేవారి చెవుల్లో ఉందా, వాక్యాలు ఉందా? ఆత్మీయత లోపించడం కారణం, ఆత్మానుసారం నడవలేకపోవడం కారణం
వినేవారు చెవుల్లో ఉందా, వాక్యం ఉందా? అఫ్కోర్స్ చెప్పేవారు కూడా సొంత అనుభవాలు చెప్తారండి. కొందరు ఏం చెప్తారంటే సొంత అనుభవాలు చెప్తారు, వాక్యంలో లోతు చెప్పరు, వాక్యం సత్యం చెప్పరు. సత్యం చెప్తే ఎవరికి అర్థం కూడా కావట్లేదట ఈ మధ్య. ఏంటో మరి ఏం ఆత్మ సంబంధంలో ఎలా ఆత్మచేత నడిపించబడుతున్నారో దేవుడికి ఎరుక. వాళ్ళ ఆత్మీయుల ఆత్మ సంబంధులా కారండి. దేవుని ఆత్మచేత నడిపించబడ్డవాడు దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఏం చేస్తారు? గైకొంటారా లేదా? చూడండి, వినేవారి చెవుల్లో సమస్య ఉంది కాబట్టి ఇది నేటికి ఒక వ్యక్తి నన్ను ప్రోత్సహించే వాక్యం చెప్పండి అంటాడు, కానీ దేవుడు నీ జీవితంలో ఈ విషయం సరి చేసుకోమంటే ఏమంటాడు? అతను అది వద్దులేని అంటాడు. అంతేనా? సంఘానికి వచ్చే మనం ఎలా ఉండాలంటే మమ్మల్ని ప్రోత్సహించే బలపరిచే వాక్యాలు చెప్పండి అంటారు, కానీ లోపాలు చెప్తే మాత్రం ఏమవుతారు? మాకు అవి చెప్పకండి అంటారు. మరొకరు అంటారు ఆశీర్వాదాల గురించి చెప్పమంటారు, కానీ పశ్చాత్తాపం గురించి దేవుడు చెప్పమంటాడు. దేవుడు పాపం గురించి చెప్పమంటాడు. దేవుడు శ్రమల్ని ఎలా గెలవాలో చెప్తాడు, విజయం ఎలా పొందుకోవాలో చెప్తాడు, కానీ మనకేం కావాలి? ఆశీర్వాదాల గురించి చెప్పమంటాడు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆత్మీయత ఉన్నట్టు ఉన్నవారనండి. ప్రియులరా, సిలువ వేసుకొని నన్ను మొయ్యనరా బాబు. ఎవరు సిలువాడు ఏం చేయలేట? వేసుకొని నన్ను మొయ్యమంటాడు. సిలువని ఎత్తుకొని మొయ్యమన్నాడు లేదా? కానీ మనతో సిలువ లేదు, నేను సిలువ మోయను, నాకు భారం అంటాడు. అంటే సమస్య వాక్యం వినకపోవడం బట్టే సంతోషం లేదట. ఇర్మియా గారు చాలా బాధపడ్డారండి. ఇర్మియా గారు ఏమయ్యారండి? నేను ఎవరికి చెప్పాలి అని మాటలే. ఎందుకంటే ఇర్మియా చెప్పినప్పుడు ఎవరు రాలే. ఈరోజు చాలా పెద్ద పెద్ద సంఘాల్లో జనాలు ఉన్నారు కదా, ఎందుకు వెళ్తున్నారు అక్కడ, ఇక్కడ ఎందుకు లేరు? నాకు చాలా ఆవేదన ఉంటుందండి. నిజంగా ఆత్మీయులు అయితే ఎక్కడైనా సత్యవాక్యం ఉంటే వస్తారు కదా. చెప్పిన వాక్యం అయితే అబద్ధమో అసత్యమో బైబిల్ ఉంది కదా, దేవుని ఆత్మ చెప్తుంది కదా సరి చేసుకోవడానికి. వాటికని ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చిందండి. అంటే ప్రజలు ఆత్మీయతకు అర్థం మార్చేశారు కాబట్టి వాళ్ళు ఎలాంటి తమకు అనుకూలమైన బోధ చేసే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇది ఆత్మీయత. ఒకసారి చూడండి, తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఆత్మ తేటగా చెప్తున్నాడు. అయితే కడవరి దినముల్లో ఓకే 4వ అధ్యాయం అదే సారీ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు ఆత్మీయులు పేరుకు ఎవరండి? ఆత్మీయులు గద్దించే వాక్యాన్ని, హెచ్చరించే వాక్యాన్ని, సరిచేసే వాక్యాన్ని, ప్రోత్సహించే వాక్యాన్ని, బలపరిచే వాక్యాన్ని, ఏంటి విజయాన్ని పొందుకునే వాక్యాలు కాదు. ఎలాంటి కావాలంటే వాళ్ళకి జనులు హితబోధన అంటే ఆరోగ్యకరమైన బోధనం, దేవుని ఆత్మచేత నడిపించబడే బోధన. అంటే దేవుని కోసం అవమానాలు, కన్నీళ్లు, కష్టాలు, బాధలు ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు, లోకస్తుల్లో కాకుండా దేవుడి కోసం పరిగెత్తడం. అపోస్తుల వలె మొదటి శతాబ్దంలోనే బోధ కాకుండా ఆశీర్వాదాల పేరుతో, సుఖాల పేరుతో, సంతోషాల పేరుతో ఉంటారు కదా, అలాంటి బోధలు. ఈ జనులు హితబోధను అనగా ఆరోగ్యకరమైన బోధను కాక సహింపక దురద చెవులు గలవారే తమకు స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యానికి చెవియక కల్పనా కథల ఎదురు కాలం వచ్చును. అంటే వీళ్ళందరూ ఎవరు? ఆత్మీయులేనా? అంటే ఇలాంటి ఇప్పుడు ఒక ఆయన అంటాడు జాన్ వెస్లీ ఏం చేసినట్టే 12 లక్షల మంది 3 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పు పెద్ద చర్చి కడుతున్నారు. మంచిదే, కట్టడం తప్పలేదు. దేవుని మందిరాలు ఎంత పెద్ద కట్టినా పర్లేదు, కానీ అక్కడ బోధ ఎలా బోధ ఉండాలి? సత్యమే ఉండాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉండాలి. కల్పనా కథలో, పెట్ట కథలో కాదు కదా. ఆలోచించండి. ఈరోజు అతిపెద్ద సంఘాలు ఎలా ఏర్పడో తెలుసా? మనుషులు స్ట్రాటజీ అండి. దేవుని చిత్తాన్ని కాకుండా వారి సొంత ఇష్టాల ప్రకారంగా, వారి సొంత ఆలోచన ప్రకారంగా కడుతున్నారు సంఘాలు. మీకు తెలుసా? కార్పొరేట్ స్టైల్ సంఘాలు అంటారు దాన్ని. అన్నింటి పెద్ద సంఘాలు ఎలా కట్టాలంటే దేవుని చిత్తము. పెద్ద సంఘాలు కట్టమా, చిన్న సంఘాలు కట్టమా? దేవుని చిత్తం, ఆత్మలు రక్షించబడ్డాం.
ఆ మంద పెద్దదా చిన్నదని దేవుడు ఎప్పుడు కూడా పట్టించుకుంటాడా? కానీ వీళ్ళు అంటున్నారంటే వీళ్ళు సొంత ఆలోచన. అంటే ఆత్మీయతకు అర్థం ఏం చేశారు? అతి పెద్ద సంఘం ఉంటే చిన్న సంఘం ఉండే కాదా? అఫ్కోర్స్ అక్కడ చిన్న సంఘంలో ఉన్న వాక్యం సరిగా లేకపోతే మనం ఏం చేయలేం. కానీ అంటే జనులు వాక్యం వినుటి అని ఏం లేదట, సంతోషం. కల్పనా కథలకు తిరిగి కాలవలసింది. అందుకే ఈరోజు వాక్యాలు వినబడుతున్నా లేదా? అందరికీ రీల్స్లో వస్తున్నాయి లేదా వాక్యాలు? ఒకప్పుడు మీటింగుల కోసం పరిగెట్టారు కానీ ఇప్పుడు ఏమొస్తున్నాయి? వాక్యాలు మీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. అందుకే వాక్యానికి విలువ లేదు, వాక్యాన్ని బట్టి సంతోషించట్లేదు. టక్క మార్చేస్తున్నారండి రీల్స్లో. మారుస్తున్నా లేదా? వాక్యం వినేవాడు ఏం చేస్తాడు? నిలబడి స్టిక్ అయ్యి ఆ వాక్యాన్ని హత్తుకొని ఉంటాడా లేదా? అంటే వాక్యం అంటే బంగారం కంటే డబ్బు కంటే అన్నిటికంటే గొప్పది. ఈరోజు డబ్బు కోసం పరిగెడుతున్నాం, బంగారం కోసం పరిగెడుతున్నాం, కానీ వాక్యం కోసం ఒకప్పుడు పరిగెట్టారు వీళ్ళరా. అదే బాధ వేస్తుందండి. అంటే నకిలీ క్రైస్తవ్యం అంటున్నారు కానీ నకిలీ ఆత్మీయత పెరిగిపోయిందండి. కొన్ని లక్షల వేల మంది ఉన్న సంఘాల్లోనే ఆత్మీయత ఉంటుందని కూడా లేదు. ఈ చిన్న సంఘాల్లోనే మనలో ఏమైంది? మీరు ఆత్మ సంబంధులైన మనుషులేనని అనుకున్నాడు కానీ ఇంకా మీరు శరీర సంబంధులుగా ఉన్నారంటున్నారా లేదా? కొరింథీ పత్రికలో దాని అర్థం ఏంటంటే మనలో కూడా ఆత్మీయత ఉన్న వాళ్ళు ఏమవుతారు? స్వార్థం చూసుకోరు, అసూయను చూసుకోరు, కోపాన్ని చూసుకోరు, ద్వేషాన్ని చూసుకుంటారా? ఇక్కడనే ఈ కొద్ది మంది సంఘస్థుల మధ్య కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకరంటే ఒకరు పడట్లేదు, ఒకరి బట్టి మనకు దూరం అయిపోతున్నారంటే ఇది నిజమైన ఆత్మీయతేనా? ఆత్మ సంబంధేనా? ఆలోచించండి. ఆత్మ సంబంధేనా? అసలు ఆత్మఫలాలు అంటే ఏంటిది? గలతీ పత్రిక తెలుసు కదా, 5వ అధ్యాయం చదవండి. ఆత్మఫలాల గురించి చెప్పండి నాకు. 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఏరేసారు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 20-22 వచనాలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అంటే ఎవరిలో ప్రేమ ఉందండి? నిజమైన దైవ ప్రేమ ఉంది. అంటే తిట్టినా కుట్టినా సరే పడుంటున్నారు ఎవరైనా? చిన్న మాట అంటే వెంటనే సంఘాన్ని వదిలేస్తున్నాండి. నువ్వే కాపరం అంటే మాకు 3 మంది సంఘాలు ఉన్నాయి, చాలామంది పాస్టర్లు ఉన్నాయి, వెళ్ళిపోతుంటారు లేదా? అరే బాబు, నా సేవకుడు నన్ను గద్దించడం నాకు ఎలాంటిది? పూర్వకాలం ఏమనుకోరంటే భక్తులు నన్ను గద్దించుట, నీతిమంతుడు గద్దించుట ఏమనుకున్నారట? తైలాభిషేకం. కానీ ఈరోజు ఏంటిది? తైలాభిషేకం. ఓ సేవకుడు ఒక మాట అంటే పడట్లేదండి. దేవుడి కోసం పరిగెట్టని ఆయన ఖండిస్తే ఎవరు పడట్లేదు. వెంటనే సంఘాన్ని ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. ఆలోచించండి. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. వాక్యాన్ని గద్దింపు ద్వారా చెప్పాడంటే అర్థం ఏంటది? ప్రేమనా? ప్రేమ, సంతోషము. దేని యందు సంతోషం? సత్క్రియలు చేయటి యందు, వాక్యాన్ని వినుటి యందు, వాక్యాన్ని అనేకులు పంచుటి యందు, వాక్యానుసారంగా అనేకులకు సేవ చేయటి యందు సంతోషము, సమాధానం. ఎవరితో సమాధానం? క్రీస్తుకు వ్యతిరేకమైన మనందరినీ దేవుడి దగ్గర తీసుకురావడంతో సమాధానం. కానీ వారు చేసే తప్పుడు పనులతో సమాధాన పడిపోయి వారితో కలవడం కాదు. సమాధానం అంటే నీకు శత్రువు ఎవరున్నా వారితో ఏం చేయాలి? సమాధానం. ఈరోజు సంఘాల్లోని ఆత్మీయులు అనుకున్న వారి మధ్య వాళ్ళకి వీళ్ళకి, ఈ గుంపుకి ఆ గుంపుకి ఏమవుతావు? వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఆత్మీయులు. నిజంగా ఆత్మీయతకు అర్థం మార్చారు లేదా? ఆత్మ సంబంధం అలా ఉంటాడేంటి? ఆత్మ సంబంధం ఏం చేస్తాడు? అవునా? సమాధానం పడతాడు లేదా? నీ శత్రు నీ ఏది అంటాడు మత్తయి నీ విరోధి నిన్ను న్యాయపతి తీసుకెళ్ళడానికి మునిపి వేయి చేయనట సమాధాన పడిపోయి అంటాడు. రాజీ పడుతున్నారు? ఎవరైనా కాంప్రమైజ్ ఉందా? సంగతి తీర్చేదంటారా పోలీస్ స్టేషన్, కోర్టులో? సమాధానమును, దీర్ఘశాంతం. ఇగో ఎవరేమనుకున్నా పోన్లేదు, దేవుడు స్తోత్రం, దేవుడు చూసుకుంటాడులే. అంతేగాని వెంటనే నోరు జారేసి తిట్టేసి వాళ్ళ మీద శాపనార్థాలు అయితే పెట్టకూడదు. దీర్ఘశాంతమును, దయాలత్వము అంటే దయ చూపించడం. కానీ మనం ఎవరికి దయ చూపించం, కఠినాత్మలుగా మారిపోతున్నాం అండి. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది. వాళ్ళకి ఎవరికి పెట్టలేదు, ముందు మనకు ఉండాలి కదా అనుకుంటున్నాం. దయాలత్వమును, మంచితనం. ఒకప్పుడు మంచితనాలు కూడా తెలుసండి. మన దగ్గర 2 వస్తువులు ఉంటే ఒకరికి ఏం చేశారు? ఇచ్చేవారా లేదా? 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఏమన్నాడు వేసుకుని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 2 ఉన్నా పక్కోడి దగ్గర ఒకటో లాగేది అనుకుంటున్నాం. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఆత్మీయులు.
దేవుని సన్నిధానంలో పరిచర్య కొరకు ఒకప్పుడు ఏం చేశారంటే లేని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడి, ఇప్పుడు ఏం చేశారంటే నాకే లేదు నాకెవరిస్తారని ఎదురు చూస్తున్నాడు. ఎవరు? ఎంత ఆత్మీయ, ఎంత మంచితనం వచ్చింది చూసారా? దాన్ని మంచితనం అంటారా? మంచితనమును విశ్వాసము. దేవుడు అంటే ప్రాణం పెట్టేసే స్థితి. ఈరోజు దేవుడు ప్రాణాలు తోడేసే స్థితి. ఎందుకంటే ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు రారో తెలియదు సంఘ కాపరికి, దేవుడికే తెలుసు. విశ్వాసం లేని స్థితి. మృతులు విశ్వాసమును సాత్వికమును అంటే ఎవరే గొడవలన్నీ ఏం చేశారు? సైలెంట్. తిట్టి నాకు పుట్టిన సైలెంట్. సాత్వికం అంటే అదే కదా. సాత్వికమును ఆశానికరం. ఏది కోరికలు ఉండవండి. ఇప్పుడు నేను గొప్పోడిని అయిపోవాలి, కోటేశ్వరుని అయిపోవాలి, ధనవంతుని అయిపోవాలి, ఈ కోరిక ఉండదండి. నిజానికి చాలా సంఘాల్లోని ఆశీర్వాదాల పేరుతో లోక సంబంధమైన ఆశలు పెడుతున్నారు. నిన్న ఒక సహోదరుడు వచ్చారు, నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నారు తెలుసా? నా సొంత అనుభవం చెప్పట్లేదండి ఇది. అంటే ఆ సహోదరు మాటలు చెప్తున్నాం. బ్రదరు, మీరు చేసిన హార్డ్ వర్క్కి ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోవాలండి. మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు పెరగలేదు, మీ సంఘాలు కూడా, ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద పెద్ద మీటింగ్ పెట్టారు కదా, ఏం పెరగలేదు. ఏంటంటే బ్లెస్సింగ్స్ లేవంటున్నారండి. మీకు తెలిసిన విషయం, బ్లెస్సింగ్స్ అంటే ఏంటంటే జనాల దృష్టిలోని పెద్ద చర్చి కట్టేయాలి, అంతేనా? కారులో బ్యాంక్ బ్యాలెన్స్ గొప్పగా ఎదిగిపోవాలి. ఈరోజు అది లేదు. సేవ ప్రారంభించి అలానే ఉన్నానండి. ఎక్కడున్నాను నేను? అక్కడే ఉన్నాను. ఆ పేద స్థితిలోనే ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఆశ చంపుకున్నాను లోకం మీద. దేని మీద పెంచుకున్నాను ఆశ అండి? ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను అర్జెంటుగా కార్పొరేట్ సంఘ సేవకుని అయిపోయాను కాదు, నేను అర్జెంటుగా కోటిషన్ అయిపోయాను కాదు, నేను అర్జెంటుగా ధనవంతుని అయిపోయాను కాదు. ఆశ ఈరోజు మనల్ని అందరూ ఉండలేదా అంటే ఏ పూటగా ఆ పూట అంటే తిని సంతోషించేవాడినండి. ఏ పూటగా అప్పుడు నిజం చెప్తున్నాను. చాలా బాధేస్తుంది. సంఘాలు డెవలప్ అవ్వలేదు, ఎదగలేదు, చాలా బాధ ఉంది. అయినా దేవుడు ఎలా వచ్చింది? దేవుడు స్తోత్రం. ఏమో అది ఆయన చిత్తం ఏమో. ఆశ నిగ్రహంగా ఉండాలి. ఇది కదా ఆత్మీయత అంటే. కానీ ఈరోజు మనం ఆశా నిగ్రహం గురించి ప్రసంగాలు వింటారు, కానీ ఆశీర్వాదాల పేరుతో ఆశలన్నీ దేవుడి దగ్గర పెడతారా లేదా? ఏం చెప్పండి, ఆత్మీయత ఎలా మారిపోయింది? ఆత్మఫలాలు లేని వాళ్ళు ఆత్మీయులా? ఇలాంటి వాళ్ళు వాక్యం మందు సంతోషిస్తారా? ఏమంటాడు మాట? ఇప్పుడు ఇంకో మాట మీకు చూపిస్తున్నాను. ఇలాంటి మాట యేసుకేలు గ్రంథం నుంచి చూపిస్తున్నాండి. నా మనసుకి చాలా బాధ అనిపించి మాటలు చెప్తున్నానండి. నిజంగా దేవుని సన్నిధిలో చల్లారిపోతున్నారు, దేవుడి కోసం నిలబడట్లేదని బాధతో చెప్తున్నాను ఈ మాటలన్నీ. యేసుకేలు గ్రంథం నుంచి 33వ అధ్యాయం. యేసుకేలు గ్రంథము 33వ అధ్యాయం 31 నుంచి చదువుకుందాం అండి. నా జనులు రాదగిన విధముగా అమ్మా వారిని యొద్దకొచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి మాటలు విందురు గాని వాటిని అనుసరించి. ఇది చాలా బలంగా వినండి వాక్యం, చాలా బలమైన వాక్యం ఇది. ప్రజలు దేవుడి దగ్గరకు వస్తారట. నా జనులు పదాన్ని చూడండి ఎంత పారేశాడు. నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి, నా జనులే అయిన అంటే ఆత్మీయులే అయినట్టుగా ఏం చేస్తారట? సంఘాల్లో ఆత్మీయులు అయినట్టు నీ వద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ. ఈ ఆత్మీయులు ఆత్మానుసారంగా నడవడం అంటే వాక్యానుసారంగా నడవడం కదా అమ్మ? అర్థమవుతున్న మాటలు మీకు? ఆత్మీయులు ఆత్మానుసారంగా నడవడం అంటే వాక్యానుసారం నడడం. కానీ వీళ్ళు ఏం చేయరట? ఏం చేయట్లేదని ఈరోజు మనం ఏం చేయట్లేదు. వాళ్ళ గురించి కాదు, మన గురించి. మనం ఏం చేస్తున్నాం? వాక్యానుసారం నడుస్తున్నారా? ఆలోచించండి, చదవండి. అది నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుతురు కానీ. అబ్బా ఎంత బాగా మాట్లాడాడు దేవుడు, ఎంత చక్కగా ఉన్నాయని అంటారు కానీ ఏమంటారు? పెదాలతో. అంటే ఆత్మీయత అర్థం ఎలా మనకి చూస్తారు? ఈ ప్రజలు పెదవులతో కానీ వారి హృదయమో దూరంగా ఉందట. అలా పెదాలతో ఏమంటారట? ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరుంటాడు. అర్థం తెలిసి మాటకి
ఇది ఎంతో భయంకరమైన విషయం అండి ఇది. వారి నోటి మాటలు ఉంటాయట, కానీ వారి హృదయం ఎక్కడ ఉంటుందట? వేరుగా ఉంటుందట. ప్రవక్త మాటలు ఎలా ఉంటాయట? దేవుడు దైవజనుడు చెప్పే మాట సుందరమైన గానంలో ఉంటాయట. ఓ పాట వింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందట కొందరికి. కానీ వాక్యానుసారం అయితే బట్టి దీని అంతటిది ఆత్మీయతకు అర్థాన్ని మార్చేసిన వాళ్ళండి. ఎంత భయంకర స్థితి అండి. వాక్యం వినబడుతున్న వాక్య ప్రకారంగా జీవించడం అనే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రసంగం చాలా బాగుందంటారు, కానీ ఆ ప్రసంగం విన్న తర్వాత నా జీవితం ఎలా మారిందని మాత్రం అయితే ఎవరో కూడా అనుకోవట్లేదు. ప్రియులారు, ఒక్కసారి ఆలోచించండి. అందుకనే సజీవుడు అని పేరైతుంది కానీ నువ్వెవరివి? మనం ఎవరండి? ఆత్మీయుడు అని పేరైతుంది కానీ ఆత్మీయత అర్థాన్ని అయితే మార్చేసి బ్రతుకుతున్న వారంగా అయితే బ్రతుకుతున్నాం. ప్రియులారు, ఒక్కసారి ఆలోచించండి. మనుషులు ఎదుట మనము నీతిమంతులు కనిపించవచ్చు, కానీ మనం నిజంగా నీతిమంతులమా? నిజంగా ఆత్మీయులమా? ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజంలో వచ్చిన మార్పులు ఏంటో తెలుసా? అప్పట్లో వాక్యమే జీవితం, కానీ ఇప్పుడు జీవితం వేరు, వాక్యం వేరు. ఆ రోజు జీవితాన్ని వాక్యానికి అనుకూలంగా మార్చుకున్నారు, కానీ ఈరోజు మాకు అనుకూలంగా వాక్యాలు చెప్పే స్థితి కావాలని అనుకుంటున్నారు. ఎందుకని ఈ జనులు ఎవరు? దురద చెవులు గలవారై అని అంటే ఆత్మీయత మార్చేశారు, అర్థం మార్చేశారు. అప్పట్లో ప్రసంగం విని మారేవారు, కానీ ఇప్పుడు ఏం చేశారు? నచ్చిన ప్రసంగాలే కావాలన్నారు. ఒకప్పుడు సంఘం అంటే ఆరాధన, సహవాసం, శిష్యులుగా ఉండడం, సేవ చేయడం. కానీ ఈరోజు సంఘం అంటే ఏంటి? నాకు నచ్చేదే, నాకు వచ్చే టైమే, నాకు ఇష్టమైంది అనుకున్నాడు సంఘం అంటే. ఆ రోజుల్లో క్రీస్తు తమ బ్రతుకుల కేంద్రంగా బతికేవారు, కానీ ఈ రోజుల్లో ఎవరు? నేను కేంద్రం కావాలి, సంఘానికి నేనేం కావాలి, నేను ముఖ్యం అవ్వాలనుకునే పరిస్థితి వచ్చిందండి. నిజమైన ఆత్మీయత చెప్పండి, ఎక్కువ మాట్లాడడం కాదు, ఎక్కువగా కనిపించడం కాదు, ఎక్కువ కార్యక్రమాలు చేసేయడం కూడా, ఎక్కువ మందిని ప్రభావితం, కానీ నిజమైన ఆత్మీయత దేవుని వాక్యానికి లోబడే పరిస్థితి. వాక్యానుసారంగా నిలబడేవాడే నిజమైన ఆత్మీయుడండి. వాక్యానుసారం నడిచేవారే నడుస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం వాక్యానుసారం నడుస్తున్నామా? చచ్చిపోయామండి. అదే ప్రకటన గ్రంథం 3:2, నీవు జీవించుచున్నావు అని పేరైతే ఉంది కానీ నువ్వు చచ్చిపోయావయ్యా. ఇంకేమంటాడు చదవండి. నీ క్రియలు మన దేవుని ఎదుట ఎలా లేవట? ఒకప్పుడు బాగా చేసావయ్యా, ఇప్పుడు ఒకప్పుడు వాక్యానుసారం నడిచావు, ఒకప్పుడు వాక్యం బట్టి మండిపోయావు, కానీ ఇప్పుడు వాక్యం నీ జీవితంలో ఎండిపోయింది, నీ జీవితమే చితికిపోయింది. లేదు, నీ క్రియలు నా దేవుని ఎదుట సరైనవిగా కనబడలేదు కనుక చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. ఇప్పుడైనా నీ ఆత్మీయతను కాపాడుకున్నా. ఆల్రెడీగా నీ పని అయిపోయింది కదా. నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి అనుకున్న ఆశ ఉందా నీకు? దేవుని ఆత్మ నన్ను నడిపించాలి, దేవుని ఆత్మచే నేను నడిపించబట్టాలి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ఎవరు? దేవుని కుమారులు. ఎవరైతే సొంత ఆలోచన బట్టి నడుస్తారో వారు దేవునికి విరుద్ధమైన వారు. నిజంగా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకోకపోతే, నటించేవాడిగా ఉంటే చచ్చినవాడవయ్యా, చచ్చిందని. ఆత్మీయత ఈరోజు మన జీవితాలు కనబడట్లేదు. అందుకనే సంఘాలకి నామకార్థంగా వెళ్తున్నాం. 5 గంటలు వాక్యం విన్నా, 5 గంటలు ఒక రోజంతా బైబిల్ చదివినా, గొడవలు ఆడితే నీళ్ళు ఆత్మీయత ఉన్నట్ట? ఒక్కసారి ఆలోచించండి. వాక్యం వినడానికి ఈరోజు ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదండి. వాక్యానుసారం నడవడానికి అస్సలు ఎవరు ఇష్టపడట్లేదు. క్రీస్తులో కనబడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. తామే కనబడాలని అనుకున్నారు, కానీ క్రీస్తు మన జీవితంలో చూపించడానికి ఎవరు ఇష్టపడట్లేదు. వాక్యానికి భయపడే హృదయం లేదండి, వాక్యానికి లోబడే హృదయం లేదు, వాక్యానికి చోటు ఇచ్చే హృదయం లేదు, వాక్యం వింటుంటే కలిగే సంతోషపడే హృదయం లేదండి ఈరోజు. అందుకని ఈరోజు ఆత్మీయత లేదండి. పేరు క్రైస్తు చచ్చిపోయామండి, మనం చచ్చిపోయాం. ఇది చెప్తున్నాను. నిజమైన ఆత్మీయత అయితే ఇది కాదండి. నిజమైన ఆత్మీయత ఇది కాదు. ప్రేమ, క్షమ, సాత్వికత, కోరికలు అదుపులో పెట్టుకోవడం, విని ఉండడం, దేవుడి కోసం ఏదైనా చావనైనా చావడానికి సిద్ధపడకూడదు. మరి ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి.
బలమైన వాక్యాలు ఎన్ని విన్నా సరే దేవుడి సన్నిధానికి ఎంత వచ్చిన మార్పు లేకపోతే అంటే నువ్వు ఆత్మీయుడు కాదు. నీలో ఆత్మీయత ఏమైంది? ఆత్మ నడిపింపు. ఆత్మీయత అంటే అర్థం ఏంటి? లోకస్తులు ఆత్మీయత అంటే కష్టాల్లో తోడున్న వారిని ఆత్మీయులు అంటారు కదా. వాక్యాన్ని బట్టి ఆత్మీయత అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మచేత నడిపించబడడం. దేవుని ఆత్మచేత నడిపించబడడం అంటే వాక్యానుసారంగా నడవడం. అది లేనప్పుడు మన ఆత్మీయులమైనా ఒక్కసారి ఆలోచించండి. దేవుడి ప్రియమైన వాళ్ళ మనం ఆత్మీయులమైనా? ప్రియమైన దేవుని పిల్లరా, చాలా బాధ వేస్తుందండి. చావని ఉన్న మిగిలిన క్రియలు బలపరిచింది. ఏమండి, యేస్కేలు గ్రంథంలో మాట్లాడి తెలుసా? దాని తర్వాత చెప్తాడు పైన ఉగ్రత వస్తుందట. అలానే మన మీదకి రాబోతుందని మీకు తెలియట్లేదు. ఒక్కొక్కరుగా దేవుని విడిచిపెట్టి పరిగెడుతున్నారు, ఏది చేస్తున్నారు కదా. ఎక్కడ సావడమే కదా, ఆరానికి అనుకోవడానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా అంటే జాగ్రత్త పడండి. యేస్కేలు గ్రంథం 33 అధ్యాయాలు చెప్పినట్టుగా ఆ పైవన్నీ వారి మీదకి వస్తుందట. వాళ్ళు వినడానికి ఇష్టపడలేదా? అవన్నీ వారి మీద రప్పిస్తాను అన్నట్టు ఈరోజు లోకం మీదకి దేవుడు రప్పించి ఉగ్రతలు మీరు బలైపోతారండి. మీ పిల్లలు బలైపోతారు, మీ కుటుంబాలు, అయ్యో మీ బంధువులు, అయ్యో మీ జీవితాలు నాశనం అయిపోతాయి. తప్పించబడ్డావంటే నువ్వు ఆత్మచేత నడిపించబడ్డా, నువ్వు దేవునికి దగ్గర అవడమే. క్రీస్తుని బ్రతుకులు చూపించిన ప్రియమైన వాళ్ళ ఒక్కసారి ఆలోచించండి. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు 4వ అధ్యాయం 3 నుంచి 4 వచనాల్లో ఎలాంటి ఈ జనులు హితబోధకు చెవి యొక్కక అంటున్నారండి. నువ్వు ఎలా ఉన్నావు సహోదరి సోదరుడు? ఎన్నో వాక్యాలు వినబడుతున్న ఈ కాలంలో దేవుడికి నువ్వు ఇంకెంతో దగ్గర కావాలి. ఎన్నో గొప్పగా దేవుడి కోసం నిలబడాలి. నీ ప్రేమను దేవుడు, నీ ప్రేమలో, నీ మాటలు, ఆప్యాయతలు ప్రేమ ఆ దేవుడు చూపించాలి. ఈరోజు ఆత్మీయులు అనేవారు నటించేవారిగా మారిపోయారు. నటించేవారిగా ఉండొద్దు. మనుషులు ఎదుటి మనం నటించేసి కానీ ఎవరి కళ్ళ కప్పలే మనము దేవుడి కళ్ళైతే కప్పడం. ప్రియులారా, ఒక్కసారి ఈరోజు ఆత్మీయులు అంటే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో రోజుకొక వాక్యం పెట్టుకోవడం కాదు, రోజుకొక ఎవరో ప్రసంగాన్ని షేర్ చేయడం కాదండి ఆత్మీయత అంటే. సోషల్ మీడియా ఆత్మీయత వేరు, దేవుడు చెప్పే ఆత్మీయత దేవుని ఆత్మచేత నడిపించబడ్డం వేరు. నేటి తరంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడమో ఒక వాక్యం పెట్టడం చూసి నేను ఆత్మీయులను అనుకుంటా కాదు. అది వాక్యాన్ని నడవడం నీకు కావాలి. ఆలోచించి అలా పెట్టదు, నీ తప్పు అనేట్లేదు. కానీ కాకపోతే అది ఆత్మీయత కానే కాదు. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళని అది ప్రదర్శన అయిపోయింది, దానం ఒక ప్రదర్శన అయిపోయింది, పరిచయ ప్రదర్శన అయిపోయింది, ప్రసంగం ప్రదర్శన అయిపోయింది. కానీ మనుషులు చూసి వీటన్నిటి బట్టి నేను ఆత్మీయుడు అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం అనుకోడు. ఎందుకంటే నువ్వు ఎవరి ముందు చేస్తున్నావు ఇవన్నీ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా అయితే ఎవరు లేనప్పుడు కూడా చేయాలి. ఎవరు లేనప్పుడు కూడా చేసేవాడు నిజమైన ఆత్మీయుడు. ఒక్కసారి ఆలోచించండి. ఆత్మీయ పదానికి అర్థం ఏం చెప్పండి? దేవుని ఆత్మచేత నడిపించబడ్డవారే. కానీ ఈ రోజుల్లో మనలో అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, కలహం, పక్షపాతం ఎన్నో ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే అందుకే మీరు ఇంకనో శరీర సంబంధులే, పసిపిల్లలే అన్నాడండి. ఇంకెప్పుడు అవుతారండి ఆత్మీయులుగా? ఆత్మీయుడు అంటే దేవుని వారని అర్థం. ఎవరు మీరు? దేవుని వారా, శరీర సంబంధులా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఆత్మ పేరు లేదండి. నేను పలానా పాస్టర్ గారు, నేను పలానా గ్రూపు, పలానా 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 అని ఐడెంటిటీ చెప్తుంటే కానీ దేవుని వాడని మాత్రమైతే లేదండి. ప్రియులారా, ఈరోజు ఒక సంఘానికి, ఒక పరిచర్యకి కట్టుబడి లేకుండా ఎక్కడ తిరిగితే అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ఏమనంటే అక్కడ అసౌకర్యం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి వాళ్ళు ఆత్మీయులు అవుతారా? ఒక్క దగ్గర నిలబడలేనివాడు, ఒక్క దగ్గర వాక్యానికి, స్టిక్కానికి, సత్యానికి లోపడి మరో ఇంకెక్కడికి వెళ్ళి ఆడ ఆత్మీయులు అనిపించుకుంటాడా? పలానా వారు చెప్తే నాకు ఎక్కుతుంది, కలానా వారు చెప్తే ఎక్కట్లేదంటే ప్రాబ్లము చెప్పేవాడిది కాదు. ఎవరిది ప్రాబ్లం అది? అది చదివి ఏమర్చేదా? ఇర్మియా 6:10 చదువుకుని కదా. వారికి సంతోషం లేదట. ఆత్మీయత అనేది వ్యక్తిని బట్టి రాదు, దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలు బట్టి అయితే, ఆ మాటలు విన్నాను బట్టి అయితే వస్తుంది. 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి చెప్తే ఆత్మీయత వస్తుందా? లేకపోతే 20 ఏళ్ళు ఉన్న వ్యక్తి చెప్తే ఆత్మీయత వస్తుందా? ఎవరి చెప్పనే సరే దేవుని వాక్యాన్ని సత్యానుసారంగా ఆత్మానుసారం చెప్తే అది ఆత్మీయత. కానీ వ్యక్తిని బట్టి ఆత్మీయత అయితే రాదండి. పలానా వారి దగ్గర ఆత్మీయంగా ఉంటుంది, పలానా సంఘంలో ఆత్మీయత ఉంటుంది, పలానా చోట అంటారు. కానీ ఆత్మీయత అనేది వాక్యాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి కలిగేది. అది అర్థం చేసుకునేవాడు మాత్రమే పరిపూర్ణతను పొందుతాడు.
అంటే ఈ స్థాయికి వెళ్ళేవాడు మాత్రమే, ఆత్మీయత కోసం తహతహలాడేవాడు మాత్రమే అర్థం చేసుకోగలరు. మనుషులు ఫేవరిజం చూపిస్తారు కదా, అభిమానులు ఉంటారు మనుషులకి, చర్చలకు అభిమానంగా ఉంటారు కదా, కొన్ని గ్రూపులకు అభిమానంగా ఉంటే మాత్రం అది ఆత్మీయత కానే కాదండి. వాక్యం ఏదది? వాక్యమే. దేవుని ఆత్మచేత నడిపించబడ్డమే ఆత్మీయత అయితే, ఆ నిన్ను దేవుని ఆత్మ ఎక్కడ బలంగా నడిపిస్తున్నాడు, తప్పులో పడిపోకుండా, శరీరేచ్ఛలో పడిపోకుండా, స్వార్థంలో పడిపోకుండా, అసూయలో పడిపోకుండా దేవుని సేవకు నిన్ను ఎక్కడ మండిస్తున్నారు, ఇది ఆత్మీయత. అర్థమవుతున్న మాటలు మీకు ప్రియులారా? ఎందుకంటే ఇవన్నీ నేను చూశానండి. ఇవన్నీ అనుకుంటారు, అసలు ఇవేం కాదండి. ఈరోజు ఒక్కసారి మనం పరిశీలించుకుంటే నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడే మనము మనసుపూర్వకంగా, హృదయపూర్వకంగా కన్నీరు కాచి ప్రార్థన మానేశారండి. నిజంగా దేవుడు మన పరిశుద్ధాత్మలోకి వచ్చి ఏం చేస్తాడట? నాయనా తండ్రి అని మొరపెట్టి ఆత్మ మీలో పంపించినప్పుడు ఏం చేస్తాడట ఆయన? రోమపత్రిక 8 చెప్తాడు కదా, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో. ఎంత డీప్గా ప్రేర్ చేస్తా, ఆ స్థితి వచ్చిందా? ప్రార్థనకు మోకరిస్తే కళ్ళంటే నీళ్ళు వచ్చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మన జీవితం అంత దరిద్రంగా ఉంది కదా, ఈ సమాజ పరిస్థితి బాగుంది కదా. ఈ తలుచుకొని ఏడుస్తారు లేదా? దేవుని పిల్లలు పాడైపోతుంది, దేవుని ఆత్మ ఏం చేసి సంతోషిస్తుందా, దుఃఖపడుతుందా? ఎక్కడుంది చెప్పండి? వాక్యంపై ఆకలి కోల్పోయారు, పాపంపై భయాన్ని కోల్పోయారు, సువార్తకు భారాన్ని కోల్పోయారు. సువార్త భారం లేదు, భయం పట్టుకుంది. లోకల్ ఎవడో తిడతాడు, కొడతారండి. ఆర్థికంగా నేను వెనకబడిపోతాను, ఈ భయం పట్టుకుంది. కానీ సువార్త మీద భారం అయితే ఆ భయాన్ని కోల్పోయాను. త్యాగం చేసే మనసును కోల్పోయాం, ఆలోచించండి. క్షమించే హృదయాన్ని కోల్పోయాం. ఇతరుల ఆత్మల కోసం కన్నీరు కూడా కాల్చిన దౌర్భాగ్య స్థితులకు వచ్చిన ఆత్మీయులు అనమాట. ఆత్మీయతకు అర్థం మార్చేసాం మనం. ఈ ఏడవట్లేదు ఎవరి కోసం కూడా. మన చుట్టూలో నరకానికి వెళ్ళిపోతే పోనే. ఎంత దారుణం అయిపించండి. క్రీస్తును మొదటి స్థానంలో ఉంచడం కోల్పోయాం. అయితే మన సంఘానికి మనకేం కావాలనేది శరీర సంబంధ విషయాల మీద మాత్రం మనమైతే దృష్టి పెట్టాలి. అద్భుతాలు కావాలి, పెద్ద జనసమూహం కావాలి, ఇవన్నీ కావాలని. కానీ పాపంపై మనకు విజయం కావాలి, కన్నీరు కార్చనలో భారం కావాలి, ఆత్మల రక్షణ కొరకు భారం కావాలి, వాక్యంలో మళ్ళీ మనకి ఆకలి రావాలని, ఇది రావాలని. నేటి ప్రసంగాల్లో ఇది లేదండి ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈరోజు క్రైస్తవం ఏంటంటే మనకు నచ్చినట్టుకుంటే క్రైస్తవం అనుకుంటారు కదా. దేవుడికి నచ్చింది నిజమే నా క్రైస్తవుడు, వాడే ఆత్మీయుడు. మనకు నచ్చినట్టుగా మనం చూసుకుంటాం కదా, ప్రదేశాలు చూసుకుంటాం కదా, వాళ్ళు అస్సలు ఆత్మీయులు కాదండి. వీళ్ళు ఎవరంటే అవకాశవాదులు, నటన నుంచి. ఈరోజు ఆత్మీయత పేరుతో నటించే వాళ్ళు ఎక్కువైపోయారండి. నిజంగా ఆత్మీయ భావం లేదు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ప్రియులరా, ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచిద్దాం. మారు మనసు మనకి గుర్తు చేసుకుందాం. మిగిలిన చావని ఉన్న క్రియలను ఏం చేయాలట? ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ. యేసు ప్రభు వస్తాడో టైం అయిపోయింది. నేడో రేపో మన ప్రియుడు మేఘాల మీద రానే ఉన్నాడు. అయినా రాకడ సమయం అయిపోయింది. నువ్వు ఎత్తబడేటప్పటికి పాపంపై నీకు అధికారం కావాలి, దాన్ని జయించగలగాలి. సువార్త భారం కావాలి, ఆత్మల భారం కావాలి, కన్నీడు ప్రార్థన చేసే భారం రావాలి. ఈ స్వార్థం నుండి విడిపోవాలి. దేవుడి క్రియలు చేయాలి, మన క్రియలు కాదు. దేవుడు చేయమని పనులు చేయాలి. దేవుని ఆత్మచేత నడిపించబడ్డాలి. అయ్యో ప్రభు నేను నడిపించలేకపోవట్లేదు, నా సొంత ఆలోచన చెప్పిన తెల్లవాళ్ళు వేస్తే మీరు మన సొంత ఆలోచనగా చేస్తాడు, దేవుడు ఆలోచన చేస్తామా? ఇదే కదా ఆత్మ నడిపింపు, ఇదే కదా ఆత్మీయత అనేది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆత్మీయతను ప్రదర్శించకండి, ఆత్మీయులుగా నటించకండి, ఆత్మీయులుగా జీవించండి. ఆ మొదటి ప్రేమకు రండి. దేవుడి కోసం బాప్తీసం తీసుకున్నప్పుడు అలాగే మరి ఇప్పుడు అలాగే రండి. ప్రార్థన చేసుకుందాం.